హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్యాస్వా మెమోరియల్. ఎక్సైజ్ 5.1 నుండి సెకండ్ సమ్ నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియో ద్వారా. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ ఏముందని మనకి రైట్ ఫస్ట్ 4 టర్మ్స్ ఆఫ్ ది ఏపీ అంటే మొదట 4 కూడా ఏపీలో ఉన్నాయా అని అడుగుతున్నాడు. అండ్ ది ఫస్ట్ టర్మ్ ఏ ఫస్ట్ టర్మ్ ఏమన్నాడు ఏ అన్నాడు. అండ్ ది కామన్ డిఫరెన్స్ని డి అని చెప్తున్నాడు. ఆర్ గివెన్ యాజ్ ఫాలోస్. ఇక్కడ మనం ఏమన్నాడంటే ఫస్ట్ 4 టర్మ్స్ ఏపీలో ఉన్నాయి అని లేదు, ఎస్ ఆర్ నో చెప్పాలన్నమాట. ఫస్ట్ టర్మ్ ఏం తెలియాలి మనకి. టర్మ్స్ గురించి చెప్పాలంటే n-1 ఇంటూ డి, ఏ ప్లస్ n-1 ఇంటూ డి, ఇది టర్మ్స్ కనుక్కోవడానికి ఫార్ములా. లేదంటే డైరెక్ట్గా మనకి టర్మ్స్ అంటే తెలుసు కదా. ఒకటి ఫస్ట్ టర్మ్ ఏ అంటాం, సెకండ్ టర్మ్ ఏ ప్లస్ డి అంటాం, థర్డ్ది ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d అండ్ సో ఆన్ ఏ ప్లస్ nd అంటే అండ్ సో ఆన్. అంటే ఇక్కడ మనకి ఫస్ట్ టర్మ్ a1, a2, a3, a4 అండ్ సో ఆన్. ఇలాగా 24, 30, 100 వరకు కూడా మన టర్మ్స్ అనేవి ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. సింపుల్గా ఫార్ములా తెలుసు కాబట్టి మనకి. అంటే ఏ ప్లస్ n-1 ఇంటూ డి కూడా ఫార్ములాస్ చేసుకోవచ్చు మనం. అలా చేసినా వచ్చేస్తుంది. కాకపోతే ఇది ఈజీగా డైరెక్ట్గా ఫార్ములాస్ ఉన్నాయి కాబట్టి ఇలా కూడా చేస్తే మనకి ఇంకా ఫాస్ట్గా సమ్స్ అనేవి సాల్వ్ చేయొచ్చు. ఏ ప్లస్ డి అంటే ఇక్కడ a1 అంటే ఏఏ, a2 అంటే ఏ ప్లస్ డి, a3 అంటే ఏ ప్లస్ 2d అంటే 3 అనుబోతుకి ఒక డి తగ్గించుకోవాలి. ఏ4 అంటే ఏ ప్లస్ 3d అంటే ఓ డి 4కి ఓ డి తగ్గుద్ది. ఏ ప్లస్ 20 అయితే ఏ ప్లస్ 20, ఏ20 అంటే మనకి ఏమొస్తుంది ఇక్కడ ఏ ప్లస్ 19d, లేదు ఏ ప్లస్ 50 అంటే ఏ ప్లస్ 49d అంటే ఒకటి తగ్గించుకుని రాసుకుంటే సరిపోద్ది. ఈ విధంగా ఫస్ట్ టర్మ్ ఏముంది మనకి ఇక్కడ లెట్స్ ఏ ఈజ్ ఈక్వల్ టు 10, డి ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ 10 అంటున్నాడు. ఎస్ ఆర్ నో సాల్వ్ చేద్దాం. ఏ ఈజ్ ఈక్వల్ టు a1 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే a1 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే మనకి ఏంటి ఇక్కడ 10 వాల్యూ అని తెలుసు. అంటే ఫస్ట్ టర్మ్ ఇదంతా మనకి ఫస్ట్ టర్మ్ ఈజ్ ఈక్వల్ టు 10 అయిపోయింది. తర్వాత a2, ఇప్పుడు a2 కావాలి. a2 అంటే ఏ ప్లస్ డి, ఏ అంటే మనకి ఏమని తెలుసు ఇక్కడ 10, డి అంటే 10 ఈక్వల్ టు 20. a2 వాల్యూ ఎంత వచ్చింది 20 అంటే సెకండ్ టర్మ్. ఇప్పుడు ఏ3 అంటే మనకి ఏ ప్లస్ 2d, ఓ డి తగ్గుద్ది. ఏ అంటే 10 ప్లస్ 2, డి అంటే 10 ప్లస్ 20 అంటే ఎంత 30. ఏ3 వాల్యూ ఎంత వచ్చింది 30. నెక్స్ట్ ఏ4 ఫస్ట్ 4 టర్మ్స్ అన్నాడు కాబట్టి ఏ4 వరకు చేద్దాం. ఏ ప్లస్ 3d, ఏ అంటే 10, 3 ఇంటూ 10 ప్లస్ 30 అంటే ఎంత 40. అంటే మనకి ఏ4 ఎంత వచ్చింది ఏ4 ఈజ్ ఈక్వల్ టు 40. లైన్గా మనకు టర్మ్స్ అన్ని రాసుకుంటే టర్మ్స్ a1, a2, a3, a4 ఎంత వచ్చింది 10, 20, 30, 40. కామన్ డిఫరెన్స్ కట్టాలి. ఏం చేయాలి కామన్ డిఫరెన్స్ మీన్స్ డి. కామన్ డిఫరెన్స్ డి అంటాం. డి ఈజ్ ఈక్వల్ టు కామన్ డిఫరెన్స్ ఏంటి a2 మైనస్ a1. a2 మైనస్ a2 అంటే ఇది a1 అంటే 20 మైనస్ 10 ఈజ్ ఈక్వల్ టు 10. నెక్స్ట్ డి కడదాం. నెక్స్ట్ డి a3 మైనస్ a2 అంటే ఎంత వస్తుంది మనకి 30 మైనస్ 20. డిఫరెన్స్ ఎంత వచ్చింది 10 వచ్చింది. ఇలాగ నెక్స్ట్ డి కట్టుకుంటే a4 మైనస్ a3 డి వాల్యూ అంటే a4 అంత మనకి 40, a3 అంతా 30. డిఫరెన్స్ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. సో కామన్ డిఫరెన్స్ ఇట్ ఈజ్ ఏ కామన్. సో అన్ని కామన్ డిఫరెన్స్ అన్నీ కూడా ఎంత వచ్చింది 10, 10. ప్రతిదానికి 10, 10 కామన్ డిఫరెన్స్ ఉందటి. ఎస్ ఇట్ ఈజ్ ఏ ఏపీ. సో ఇట్ ఈజ్ ఏ ఏపీ. ఏంటి మనకి రీజన్ ఏంటి సిన్స్ సేమ్
కామన్ డిఫరెన్స్. సేమ్ కామన్ డిఫరెన్స్ అంటే మనకి ఒకే కామన్ డిఫరెన్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా అది ఏపీలో ఉంది. ఇది ఫస్ట్ సమ్. నెక్స్ట్ వచ్చేటికి సెకండ్ సమ్. ఇది సెకండ్లో సెకండ్. ఏ వాల్యూ ఉంది, డి వాల్యూ ఉంది. మనం సేమ్ ఫార్ములా వేసుకుంటే ఏంటి, ఏ కామా ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d. ఇది ఏ1 వాల్యూ, ఏ2 వాల్యూ, ఏ3 వాల్యూ, ఏ4 వాల్యూ. అంటే మనకి ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ. ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత, -2. ఫస్ట్ టర్మ్ వచ్చేసింది. ఏ2 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ డి. ఏ ఎంత, -2 ప్లస్ డి వాల్యూ 0. ఎంత వచ్చింది మనకి, -2. ఏ2 ఈజ్ ఈక్వల్ టు -2. నెక్స్ట్ ఏ3, ఏ ప్లస్ 2d. ఏ అంటే -2 ప్లస్ 2 ఇంటూ 0. -2 ప్లస్ 2 2 0 అంటే -2 వచ్చింది. అంటే ఏ3 వాల్యూ ఎంత వచ్చింది, -2 వచ్చింది. నెక్స్ట్ ఏ4, ఏ ప్లస్ 3d. -2 ప్లస్ 3 ఇంటూ 0. -2 ప్లస్ 0 అంటే -2. అంటే ఏ3 వాల్యూ ఎంత వచ్చింది, -2. సారీ ఏ4. ఇక్కడ అన్నీ కూడా వాల్యూస్ చూడండి, ఏ1, ఏ2, ఏ3, ఏ4. అంటే సేమ్ డిఫరెన్స్, కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది, 0 వచ్చింది. అంటే -1, -2 అన్నీ -2, -2, -2 అన్ని వాల్యూస్ కూడా -2లోనే వచ్చింది మనకు. అంటే డిఫరెన్స్ ఎలా ఉంది, ఇక్కడ సేమ్ ఉంది. అంటే ఒకే డిఫరెన్స్. అంటే మనకు డిఫరెన్స్ అనేది మధ్యలో ఏవి లేకపోయినా 0 ఈజ్ ఏ ఏపీ. సో ఇట్ ఈజ్ ఏ ఏపీ. అంటే మొత్తం డిఫరెన్స్ అనేవి ఏవి లేవు, డిఫరెన్స్ సేమ్ ఉంది. దీనికి డిఫరెన్స్ 0, దీనికి డిఫరెన్స్ 0, దీనికి డిఫరెన్స్ 0. 0 అనేది డిఫరెన్స్ అనేది ఎక్కడ మారలేదు కాబట్టి కామన్ డిఫరెన్స్ వచ్చేటప్పుడు మనకి అన్ని 0 వచ్చింది. ఇది ఏపీ. నెక్స్ట్ డిఫరెన్స్ అనేది మనం చేయకపోయినా సరే తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి థర్డ్ సమ్. ఏ కామా ఏ ప్లస్ డి, ఏ ప్లస్ 2d, ఏ ప్లస్ 3d, ఏ1, ఏ2, ఏ3, ఏ4. ఏ1 వాల్యూ మనకి ఏ అని తెలుసు. ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ ఎంత, 4. నెక్స్ట్ ఏ2 వాల్యూ ఏ ప్లస్ డి. ఏ అంటే మనకి ఏ అంటే మనకి 4, డి అంటే -3. 4 -3 సబ్ట్రాక్షన్ చేస్తే 1. ఏ2 ఈజ్ ఈక్వల్ టు 1. ఒక పాజిటివ్లోంచి ఒక నెగిటివ్ తీసేస్తే 1. అండ్ బిగ్గెస్ట్ సింబల్ ఏమన్నా మనకి ప్లస్ ఉంది, +1. ఏ3 వాల్యూ ఏ ప్లస్ 2d. 4 ప్లస్ 2 ఇంటూ -3. 4 మైనస్ ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ 2 3 6. అంటే 4లోంచి 6ని తీయలేం కాబట్టి 6 4 తీస్తే వాల్యూ ఎంత వస్తుంది, -2 వస్తుంది. ఇది పెద్దది కదా మనకి, దీని సింబల్ వస్తుంది. అంటే ఏ3 వాల్యూ -2. ఏ4 ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ 3d. ఏంటి మనకి 4 ప్లస్ 3 ఇంటూ -3. 4 ప్లస్ ఇంటూ మైనస్ 3 3 9. సబ్ట్రాక్ట్ చేస్తే -5. ఏ4 ఈజ్ ఈక్వల్ టు -5. ఫస్ట్ 4 టర్మ్స్ అన్నాడు కాబట్టి ఫస్ట్ 4 టర్మ్స్ అనేవి మనకి వచ్చేసినాయి. ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ2, ఏ3, ఏ4. ఏ1 అంటే మనకి 4, తర్వాత -1, -2, -5. ఈ 4 వాల్యూస్ వచ్చినాయి. 4 టర్మ్స్ ఇవన్నీ కూడా 4 టర్మ్స్ మనం ఈ ఏపీలో ఉన్నాయో లేదో చెప్పాలంటే కామన్ డిఫరెన్స్ అనేది కట్టాలి. కామన్ డిఫరెన్స్ డి. డి ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏ2 మైనస్ ఏ1. ఏ2 అంటే ఇది, ఏ1 అంటే ఇది. అంటే 1 మైనస్
3 -2 కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది ఫస్ట్ -2 నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ కడితే a3 మైనస్ a2 a3 ఎంత -2 మైనస్ a2 ఎంత 1 -3 అంటే d నెక్స్ట్ d వాల్యూ -3 నెక్స్ట్ కామన్ డిఫరెన్స్ కట్టినట్టయితే a4 మైనస్ a3 a4 అంతా మనకి -5 మైనస్ a3 ఎంత -2 d ఈజ్ ఈక్వల్ టు -5 మైనస్ ఇంటూ మైనస్ +2 అంటే ఎంత వచ్చింది d -3 అనేది రావడం జరిగింది. అంటే కామన్ డిఫరెన్స్ అనేది ఎలా ఉంది అక్కడ మనకి నాట్ సేమ్ వేరే వేరేగా ఉన్నాయి అంటే ఇది నాట్ కామన్ డిఫరెన్స్ అనేది సేమ్ లేదు. ఇక్కడ d1 d2 వచ్చింది కానీ వాల్యూ ఇక్కడ ఫస్ట్ d అనేది 3 రావడం వల్ల కామన్ డిఫరెన్స్ అనేది మనకి సారీ ఇక్కడ -4 a1 అంటే 4 తీస్తే -3 సేమ్ కామన్ డిఫరెన్స్ వచ్చింది అన్నీ కూడా -3 సేమ్ కామన్ డిఫరెన్స్ వచ్చింది. సో ఇట్ ఈజ్ AB సేమ్ కామన్ డిఫరెన్స్. ఓకే సేమ్ కామన్ డిఫరెన్స్. ఓకే ఈ విధంగా మనకి థర్డ్ సమ్ అనేది కంప్లీట్ అయ్యడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఫోర్త్ సమ్ వచ్చేటప్పుడు మనకి ఏముంది